ఈరోజు మేము చింతపల్లి సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఈరోజు మొత్తం ఆ టెంపుల్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్లో ఫస్ట్ వెళ్ళగానే గోమాతలు ఉంటాయి. గోమాతలో మధ్యలో కృష్ణుడి బొమ్మ ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి. గోమాతలో అందరు దేవతలు ప్రత్యక్షమై ఉంటారండి. గోమాతకు పూజ చేస్తే అన్ని దేవతలకు పూజ చేసినట్టే. ఇక్కడ నార్మల్గా ఏంటంటే గ్రాస్ ద్వారా ఆ గోమాతలకి మనము ఫుడ్ పెట్టచ్చు. ఇక్కడ 20 రూపీస్ ఇచ్చి ఆ గ్రాస్ తీసుకొని మనము ఒక్కొక్క గోమాతకి వేయచ్చు. ఇక్కడైతే చిన్న గోమాత ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. అది నిన్న మననే పుట్టినట్టు ఒక 2-3 మంత్స్ పుట్టినట్టుగా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ తర్వాత లోపలికి వచ్చాక కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయండి. ముడుపులు ఏమైనా చెల్లించుకునే వాళ్ళు ఉంటే చెల్లించుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టాలండి. కొట్టిన తర్వాతకి ఇలా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే వినాయకుడు ఉంటాడండి. ఏ గుడికైనా వెళ్ళే ముందు ఫస్ట్ వినాయకుడిని దర్శించుకున్నాకనే మనము వెళ్తామని కదండి. సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఇక్కడ పిడికలు దొరుకుతాయండి. మనము ఓం శ్రీ కర్మధ్వంసే నమః అని ఆ పిడికలు అందులో వేసేసేయాలండి. వేసాక మనకి గుడికి వెళ్ళే దారి కనిపిస్తుందండి. సో మనం పైకి వెళ్ళాలండి. వెళ్ళాక మనం బాబా గారిని దర్శించుకోవచ్చు. ఫస్ట్ అర్చన చేయించుకునే వాళ్ళు అర్చన చేయించుకోవచ్చు. బాబా గారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రసాదం పెడతారండి, చాలా బాగుంటుంది. తర్వాత మనకి అన్నప్రసాదన హాల్ అనేది కనిపిస్తుందండి. వెళ్ళాక కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ ప్రతి గురువారం అన్నప్రసాదన చేస్తారండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.